హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు మిథున రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు ధనాదాయం బాగుండడం వలన రుణ సమస్యల నుండి బయటపడతారు. ఆప్తుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుకుంటారు. అవసరానికి చేతికి ధన సహాయం కూడా ఈరోజు అందుతుంది. నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారాలలో గతం కంటే మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ఆనందకరమైన సంపద మీ సొంతమని చెప్పవచ్చు. ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి స్థిర ఉద్యోగం అనేది లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించండి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం మెండుగా ఉంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి కనబడుతుంది. రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. విదేశీయానం చేయడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి వీసా సౌలభ్యం కూడా అతి సునాయాసంగా లభించే అవకాశం ఈరోజు ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంది. అలాగే విదేశాలలో ఉన్నవారు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి కూడా కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఎవరికైతే ఆత్మీయులతో, బంధువులతో తగాదాలని ఏర్పడి ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ముఖ్యమైన వ్యవహారాలని కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలనేవి అందుకుంటారు. ఇక ఎవరైతే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో అవి కూడా ఈరోజు పరిష్కారమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి అత్యధికంగా లాభాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు పనిభారం అనేది తగ్గుతుంది. రాజకీయవేత్తలకు, సాంకేతిక నిపుణులకు అనుకూలమైన స్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు లక్ష్మీ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు.